యూబీ కంపెనీ అక్రమ లేఆఫ్ను రద్దు చేసి తెరిపించి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్కల రాములు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని యూబీ పరిశ్రమలో యాజమాన్యం ఈ నెల 8 నుండి ఉత్పత్తిని నిలిపివేసి లేఆఫ్ ప్రకటించడాన్ని నిరసిస్తూ పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి ధర్నా చేపట్టారు. యూబీ యాజమాన్య ప్రభుత్వం నుండి రావాల్సిన 900 రూపాయల కోట్ల బకాయిలు ఇవ్వడం లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సడన్గా ఉత్పత్తి నిలిపివేయడంతో పాటు పర్మనెంట్ కార్మికులు లేఆఫ్ ప్రకటించడం చట్ట విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లేఆఫ్ ఎత్తివేసి కార్మికులను ఆదుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని చుక్క రాములు హెచ్చరించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో మద్యం తయారు చేసేటువంటి కంపెనీలు మరి ప్రభుత్వానికి మధ్యలో ఏమి రహస్య ఒప్పందాలు జరిగినాయో ఇది ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఎక్కడ వాళ్ళిద్దరి మధ్యలో సామరస్యం దెబ్బతిన్నదో కూడా ప్రజానీకానికి అర్థం కావడం లేదు. కానీ ఉన్న ఫలంగా ఈ నెల 8వ తారీఖు నుండి బీరు తయారు చేయడము, ఇక్కడ ఉన్నటువంటి యూబీ కంపెనీ 2 ప్లాంట్లు ఇవాళ బీరు తయారు చేయడం ఆపేసినాయి. ఇవాళ ప్రభుత్వంతో మరి వీళ్ళకి ఎక్కడ రాయబారాలు నడిచినాయి, ఎక్కడ ఒప్పందం కుదరలేదు, మరి ఎవరికి కూడా అర్థం కాని నేపథ్యంలో ఇవాళ కార్మికుల మీద ఇవాళ తమ దాడి ప్రారంభించిన యాజమాన్యాలు 2 కంపెనీలలో ఉన్నటువంటి కార్మికులను లే ఆఫ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక్కడ ఈ 2 కంపెనీలలో ప్రత్యక్షంగా ఒక 1500 మంది కార్మికులు పర్మనెంట్ కాంట్రాక్ట్ కలిపి ఇవాళ వాళ్ళు ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. మరి